ఒక్కసారి ఈ ఫోటో చూడండి. మీకు ఇప్పుడు కనిపించిన ఈ చిట్టి డాక్టర్ రాసిచ్చిన మందుల చిట్టి కాదు. ఒక ట్రైనీ డాక్టర్కు జరిగిన ఇంజురీ యొక్క లిస్టు. వైద్యో నారాయణ హరి అన్నారు. అంటే వైద్యులు దేవుడితో సమానం అన్నమాట. కానీ ఆ వైద్యుడికే ఈరోజు అతని ప్రాణానికి రక్షణ లేకుండా అయిపోయింది. మనకు ప్రాణం పోయాల్సిన వైద్యుల ప్రాణాలే మనం తీసుకుంటూ పోతే ఏమవుతుంది? అవును, మీరుంటుంది అక్షరాల నిజమే. మరికొద్ది రోజుల్లో స్టెథోస్కోప్ పట్టుకొని ప్రజల వైద్య సేవలు అందించేందుకు ట్రైనింగ్ అవుతున్న వైద్య విద్యార్థిని అత్యంత కిరాతకంగా పొట్టన పెట్టుకున్నాడు ఓ కీచకుడు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో జరిగిన అమానుష్య ఘటన యావత్ దేశాన్ని కుదిపేస్తుంది. కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో అతి దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు. ఈ అమనీయ ఘటన కోల్కతాలోనే కాకుండా దేశం మొత్తం ఒక్కసారిగా కుదిపేసింది. 2024 ఆగస్టు 8వ తారీఖు ట్రైనీ డాక్టర్ ఆర్జీఆర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో నైట్ డ్యూటీలో ఉంది. ట్రైనీ డాక్టర్ భోజనం చేసిన అనంతరం విశ్రాంతి తీసుకోవడానికి చెస్ట్ డిపార్ట్మెంటు సెమినార్ హాల్కు వెళ్ళింది. అక్కడ ఆ డాక్టర్కు సపరేట్ అయిన రూమ్ ఏమి లేదు కాబట్టి అక్కడ ఉన్న సెమినార్ హాల్లోనే రెస్ట్ తీసుకుందామని వెళ్ళింది. అప్పటి వరకు ఆ ట్రైనీ డాక్టర్ 36 గంటలు డ్యూటీ చేసింది. అయినా తను ఆంటీలో ఉండడానికి కొంచెంసేపు రెస్ట్ తీసుకోవడానికి ఆ సెమినార్ హాల్లోకి వెళ్ళింది. ఆ తర్వాత ఉదయం శవమై కనిపించింది. అసలు ఈ ట్రైనీ డాక్టర్కి ఏం జరిగింది? అత్యంత దారుణ స్థితిలో శవమై కనిపించిన డాక్టర్ వెనుక ఉన్న రహస్యాలు ఏంటిది? ఇలా శవమై కనిపించిన ఆ ట్రైనీ డాక్టర్కు తోటి ట్రైనీ డాక్టర్స్ చూసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ పోలీసులు వచ్చేసి ఆ శవాన్ని పరీక్షించి 2024 ఆగస్టు 9 శుక్రవారం ఉదయం హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ తండ్రికి కేజీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ట్రైనీ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆసుపత్రి వర్గాలు ఆయనకు ప్రాథమిక సమాచారం ఇచ్చారు. అయితే నేరుగా ఆసుపత్రికి వచ్చిన తండ్రి అక్కడ జరిగిందేంటో అతనికి అర్థమైంది. ట్రైనీ డాక్టర్ యొక్క తండ్రి కన్నీంత పర్వతమయ్యారు. దాదాపు 3 గంటల నిరీక్షణ తర్వాత ఆ ఆసుపత్రి వర్గాలు ఆ తండ్రిని లోపలికి వెళ్ళి ముఖం చూసేందుకు అనుమతి ఇచ్చారు. దాంతోపాటు ఒక ఫోటో తీసుకుందుకు కూడా అనుమతి ఇచ్చారు ఆ తండ్రికి. ఆ ఫోటోని తండ్రి దగ్గరి బంధువులకు పంపించడం జరిగింది. తర్వాత తోటి వారికి కూడా చూపించడం జరిగింది. మొదట పోలీసు వారు దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడం జరిగింది. తర్వాత దీన్ని పోస్ట్ మార్టం కోసము హాస్పిటల్కి పంపితే భయంకరమైన నిజాలు బయటపడింది. ఆ నిజాలేంటో చూడండి. ఆమె ప్రైవేట్ పార్ట్స్పై గాయాలు చేసి దారుణంగా చంపినట్టు పోస్ట్ మార్టం విధంగా వెల్లడైంది. మృతురాలి ప్రైవేట్ భాగాల్లో లోతైన గాయం కనిపించింది. బాధితురాలిని దారుణంగా ఉక్కిరిబుక్కి చేసి చంపినట్టు వైద్యులు నిర్ధారించారు. గొంతు నిమిలి చంపడం, ఆమె మెడ యొక్క థైరాయిడ్ కార్టిలేజ్ విరిగిపోయినట్టు గుర్తించారు. ఆగస్టు 9 తేదీ శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఒక 2 గంటలు అత్యాచారం జరిగి తర్వాత హత్య చేసినట్టు పోస్ట్ మార్టంలో వైద్యులు నిర్ధారించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం మృతురాలి ఛాతీ, పెదవులు, వేళ్ళు, ఎడమకాలి గాయాలు అయినట్టు తెలిపారు. బాధితురాలు నోరు మూసేసి కేకలు వేయకుండా నోరు ముక్కు మూసి ఆమె తలను గోడక లేక నేలక గట్టిగా అడిమి కొట్టారని వైద్యులు నిర్ధారించారు. అసహజ లైంగిక చర్య, పాశవిక దాడి కారణంగా అంతర్గత అవయవాలకు లోతైన గాయాలైనట్టు గుర్తించారు. ఆ యొక్క దుర్మార్గుడు దాడిని అడ్డుకునేందుకు ఆమె చేసిన ప్రయత్నాల్లో మృతురాలి ముఖానికి గోటితో చేసిన గాయాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఆమె కళ్ళకు, నోరు, అంతర్గత అవయవాల నుంచి రక్తస్రావం జరిగినట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్ని బట్టి తెలుస్తుంది. అయితే ఆమె కళ్ళకి ఎందుకు గాయాలయ్యాయో నిర్ధారణ కాలేదు. గాయాలు ఎందుకు అయ్యాయో ఇప్పటి వరకు కూడా నిర్ధారణ కాలేదు. హత్య అనంతరం ఆమె మృతదేహాన్ని ఆసుపత్రి సెమీహాల్లో గుర్తించారు. ఈ హత్య చేసింది ఎవరు అని పోలీసుకు పెద్ద సవాల్గా మిగిలింది. ఆ హత్య చేసిన ప్రదేశంలో ఒక బ్లూటూత్ హెడ్సెట్, అంటే మన నెక్ బ్యాండ్ వేసుకున్న బ్లూటూత్ హెడ్సెట్ అక్కడ ఒక సాక్ష్యంగా పోలీసులకి లభించింది. ఆ యొక్క ఆసుపత్రి సెమినార్ హాల్లో ఎలాంటి సీసీ కెమెరా ఫుటేజీలు కూడా లేవు. అక్కడ సీసీ కెమెరా కూడా అసలు పనిచేయడం లేదు. మరి ఆ నిందితుడు ఎలా దొరికాడంటే చుట్టుపక్కల సీసీ కెమెరా అబ్జర్వ్ చేయగానే ఒక సీసీ ఫుటేజ్లో ఒక వ్యక్తి హెడ్సెట్ పెట్టుకొని నడుస్తూ కనిపించారు. మరి ఆ సీసీ కెమెరా కనిపిస్తున్న ఆ బ్లూటూత్ హెడ్ఫోన్ మరియు ఈ యొక్క బ్లూటూత్ సేమ్ అయి ఉంటుందా అనేది పోలీసు మైండ్లో ఒక క్వశ్చన్ మార్క్గా నిలిచింది. అప్పుడు పోలీసు వాళ్ళందరూ ఏం చేశారంటే అక్కడ స్టాఫ్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ఫోన్లన్నీ తీసేసుకొని
ఆ పనిచేస్తున్న బ్లూటూత్ను ఒక్కొక్క దానికి పేరు అంటే ఒక్కొక్క దానికి లింక్ చేయడం జరిగింది. కానీ ఒక్క వ్యక్తి ఫోన్కు అది కనెక్ట్ అయింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, సంజయ్ రాయ్. ఆ సంజయ్ రాయ్ అనే వ్యక్తి మొబైల్కు ఆ బ్లూటూత్ పేరు అనేది కనెక్ట్ అయింది. అప్పుడు అక్కడ ఆ సీసీ కెమెరాలో కనిపించిన ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఇద్దరు ఒకరే. అప్పుడు ఆ పోలీసులు ఈ అత్యాచారానికి కారణం ఈ సంజయ్ రాయ్ అనే నిందితుడే అని అప్పుడు ఈ సంజయ్ రాయ్ని అదుపులోకి తీసుకున్నారు. అసలు ఈ నిందితుడు సంజయ్ రాయ్ అక్కడ ఎందుకున్నాడు, అసలు ఇతను ఎవరు, ఇతని జీవిత చరిత్ర ఏంటిది, ఎలా హత్య చేశాడు, ఎలా అత్యాచారం చేశాడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంజయ్ రాయ్ ట్రైనీ డాక్టర్పై దారుణానికి ఒడిగట్టిన అనంతరం నిందితుడు సంజయ్ రాయ్ ఇంటికి వచ్చి సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించాడు. నిందితుడు తన దుస్తుల్ని ఉతికేసి పడుకున్నాడు. నిందితుడు షూలపై రక్త మరకల్ని పోలీసులు గుర్తించారు. అయితే ఆ నిందితుడు అక్కడ ఎందుకున్నాడు, అసలు ఈ నిందితుడు సంజయ్ రాయ్ ఆసుపత్రిలో ఒక డాక్టర్ కాదు, ట్రైనీ డాక్టర్ కాదు, అయినా క్యాంపస్లో భవనంలో తరచుగా కనిపించేవాడు. ఇతను పోలీసు అని చెప్తూ తరచుగా ఈ భవనంలో తిరిగేవారు. అయితే ఈ నిందితుడైన సంజయ్ రాయ్ బెంగాలీ పోలీస్ విభాగంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందంలో వాలంటీర్గా పనిచేస్తున్నాడు. అంటే ఇతని పని ఏంటిదంటే పోలీసులకు సహాయంగా చేయడం, అంటే పోలీస్ కింద వాలంటీర్గా ఉండడం. పోలీసుల వాలంటరీ అంటే ట్రాఫిక్ నిర్వహణ, విపత్తులు సహా వివిధ రకాల పనుల్లో పోలీసులకు సహాయం చేయడానికి నియమితులైన కాంట్రాక్టులు ఎంప్లాయ్. ఇది పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు పోలీసు వాలంటరీ అని కొత్తగా తెచ్చిన వ్యవస్థ. 2019 కోల్కతా పోలీస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ గ్రూప్లో వాలంటరీగా ఈ సంజయ్ చేరాడు. అయితే ఆ తర్వాత పోలీసు సంక్షేమ విభాగానికి మారాడు. ఆ తర్వాత ఈ సంజయ్ ఆర్జీకార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లోని పోలీస్ అవుట్పోస్ట్లో డ్యూటీగా చేసేవాడు. ఇక్కడ రాయ్ పోలీసులుగా చెలమనవుతూ అక్రమాలకు పాల్పడేవాడు. అయితే సంజయ్ రాయ్ కండక్ట్ కూడా అంతగా బాగా ఏమీ లేదు. ఎప్పటి నుంచో అతని ప్రవర్తన చెడుగా ఉంది. ఎంక్వైరీలో తేలింది ఏంటిదంటే సంజయ్ రాయ్ ఇప్పటికీ 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. అతడు బ్యాడ్ బిహేవియర్ వల్ల 3 భార్యలు అతను విడిచి వెళ్ళారు. ఇంకో భార్య క్యాన్సర్తో కన్నుమూసింది. నిందితుడు తరచుగా తాగి మత్తులో అర్ధరాత్రికి ఇంటికి వస్తుండేవాడని స్థానికులు తెలిపారు. పోలీసు చెప్పిన వివరాల ప్రకారం అతని మొబైల్ అశ్లీలత వీడియోస్ ఉన్నాయని తెలిపారు. పోలీస్ విచారణలో ఈ సంజయ్ రాయ్ తన నేరాన్ని ఒప్పుకున్నాడు. అవును నేనే చేశానని తను ఒప్పుకున్నాడు. కానీ తన ఫేస్లో కొంచెం కూడా పశ్చాత్తాపం కనిపిస్తలేదు. అవును డైరెక్ట్ నేనే చేశాను తప్పు, ఉరి తీసుకుంటారా, తీసుకోండి మీరు దేనికంటే దానికి నేను రెడీ అని రెడీగా ఉన్నాడు. అంటే ఇలాంటి ఇంత ఘోరానికి పాల్పడిన ఒక ముద్దాయి లోపల కొంచెం కూడా పశ్చాత్తాపం కనిపిస్తలేదంటే ఆ నిందితుడు ఎంత క్రూరమైన వాడో అని ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఈ అత్యాచారంతో కోల్కతా మొత్తం బగ్గుమంది. ట్రైనీ డాక్టర్ల అత్యాచారంపై అత్తపై జూనియర్ డాక్టర్లు బగ్గుమన్నారు. ఈ అత్యాదంతంపై డాక్టర్లు, విద్యార్థులు ఆందోళన దిగారు. ఈ దారుణ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా పలు రకాల వైద్య సేవలను నిలిపివేశారు. ఆసుపత్రిలో వైద్యులకు బాధ్యత కల్పించాలని డిమాండ్ చేశారు. భద్రతకు సంబంధించిన డిమాండ్లను పరిష్కరించే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని మెడికల్ ఆందోళనలు ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దద్దరిల్లిపోయింది. దీంతో కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు 2 రోజుల్లో నిందితుడిని గుర్తించారు. ఆయన ఈ ఆందోళనలు ఇప్పటివరకు చల్లారలే. ఆందోళనతో ఈ కోల్కతా హైకోర్టు సీరియస్గా తీసుకుంది. మంగళవారం ఈ యొక్క అత్యాచారం కేసుని పోలీసు నుంచి సిబిఐకి బదిలీ చేసింది. ఘటన జరిగి 5 రోజులు అయినప్పటికీ దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదని కేసు డైరీని ఇతర డాక్యుమెంట్లను సిబిఐకి అప్పగించాలని ఆదేశించింది. విధులను బహిష్కరించి విరమించుకోవాలని రాష్ట్రంలో ఆందోళన చేస్తున్న వైద్యులకు చీఫ్ జస్టిస్ శివజ్ఞానం నేతృత్వంలో ద్విసభ ధర్మాసనం కోరింది. కేంద్ర మంత్రి నడ్డా తమ డిమాండ్లకు అంగీకరించడంతో నిరసనను విరమిస్తున్నట్టు ఫెడరేషన్ ఆఫ్ రెసిడెన్షియల్ డాక్టర్ అసోసియేషన్ ప్రకటించింది. నిజానికి ఈ కేసు 5 రోజుల్లో విచారించగా నిందితులెవరో తేల్చాలని కోల్కతా పోలీసులను మమత ఆదేశించింది. అయితే ఈ దశలో జోక్యం చేసుకున్న హైకోర్టు కేసు విచారణలో ఏమాత్రం పురోగతి లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇది ఖచ్చితంగా సాక్ష్యాధారాలను చేర్పేయాలని కారణమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు ఈ విషయాన్ని హాస్పిటల్ నిర్లక్ష్యం పైన కూడా తీవ్ర ఆగ్రహం చేసింది. అంతేకాదు తక్షణం ఈ కేసు సిబిఐకి బదిలీ చేయాలని కూడా ఆదేశించింది. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు అత్యాచారం కేసు సిబిఐ దర్యాప్తు మొదలుపెట్టింది. బుధవారం నుంచి సిబిఐ స్పెషల్ టీము కోల్కతాకు చేరుకొని దర్యాప్తు చేస్తుంది. ఈ సిబిఐ దర్యాప్తులో భయంకరమైన నిజాలు. ఈ కేసు సిబిఐ దర్యాప్తు మొదలుపెట్టిన నేపథ్యంలో మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ట్రైనీ డాక్టర్పై గ్యాంగ్ రేప్ జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె డెడ్ బాడీకి నిర్వహించిన పోస్ట్ మార్టం అధిక మొత్తంలో వీర్యం ఉన్నట్టు గుర్తించడమే అందుకు అనుమానాలకు కారణం. అయితే ఆమె శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉన్నట్టు ఆమె తల్లిదండ్రులు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ప్రస్తావించారు. ఒక పురుషుడిలో 10 నుండి 12 మిల్లీగ్రాముల వీర్యం మాత్రమే ఉంటుంది. కానీ
ఈ ట్రైనీ డాక్టర్ శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉన్నట్టు వాళ్ళు గుర్తించారు. దీన్ని బట్టి చూస్తే తమ కుమార్తెపై ఒకరికంటే ఎక్కువ మంది గ్యాంగ్ రేపుకు పాల్పడ్డారని తల్లిదండ్రులు పేర్కొన్నారు. నా ఆలోచన ప్రకారం మాత్రం ఇంత పైశాచికంగా అత్యాచారం చేయడం అనేది ఒకరితో కాదనుకుంటున్నారు. దీని వెనుక ఒక వ్యవస్థనే ఉన్నట్టు తెలుస్తుంది. ఇంత ప్రూఫ్స్ ఉన్న పోలీసు వారు దీన్ని ఎందుకు ఆత్మహత్యగా పరిగణించడం జరిగింది? మరి ఆత్మహత్యగా పరిగణించిన తర్వాత పోస్ట్ మార్టంలో దీన్ని అత్యాచారం అని వచ్చిన తర్వాత 4-5 రోజుల వరకు కేసుని ఎందుకు విచారించలేరు? దీన్ని బట్టి చూస్తే చాలా మందికి అర్థమవుతుంది ఇది ఒకరు చేసిన పైశాచిక అత్యాచారం కాదని, దీని వెనుక పెద్దవారు ఉండొచ్చని. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా దీని రియాక్షన్ జరగకపోవడము, తర్వాత ఈ కేసుని ఆలస్యం చేయడం వెనుక పెద్దలు ఎవరో ఉండొచ్చు అనేది మనకు అర్థమవుతుంది. ఇది ఒక్కరే చేయొచ్చా ఇంత ఘోరంగా అంటే అతను ఒకరు చేయకపోవచ్చు. ఎందుకంటే ఇంత ఘోరంగా ఒక 2 అవర్స్లో మాత్రమే ఇంత పైశాచ్యంగా కళ్ళ నుంచి నోటి నుంచి పర్సనల్ పార్ట్ల నుంచి రక్తస్రావం జరుగుతూ అత్యాచారం జరిగిందంటే దీని ఇంకా ఎవరో ఉంటారని అనుకుంటున్నాను. దీన్ని మీరేమంటారో ఖండించండి. ఇలాంటి వ్యవస్థ మళ్ళొకటి జరగకుండా చాలామందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఒక దిశ, ఒక నిర్భయ ఇలాంటి కేసులు ఎన్నో జరుగుతున్నాయి. కానీ ఇవన్నీ ఇప్పటికి కూడా అంతమందుతో లేవు. ఇలాంటి కేసులు ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇలాంటి అత్యాచారాలకు పులి స్టాప్ పెట్టాలంటే చట్టాలు మారాలి. ఈ చట్టాల మార్పు వచ్చిన మాత్రము ఇలాంటి అత్యాచారాలు హత్యలు ఆగిపోవు. మనిషి యొక్క ఆలోచనలు కూడా మార్పు రావాలి. ఈ ఆలోచనలో మార్పు రావాలంటే చిన్నప్పటి నుండే ఈ యొక్క సొసైటీలో ఉన్న ఎడ్యుకేషన్ వ్యవస్థ కరెక్ట్ ఉండాలి. ఒక స్త్రీని ఏ విధంగా గౌరవించాలి? స్త్రీ అంటే మన భారతదేశంలో ఒక దేవతగా పరిగణిస్తాం. అలాంటి స్త్రీపై అత్యాచారం హత్యలు చేయడం సరికాదు. దానికోసం ఎడ్యుకేషన్ వ్యవస్థ చిన్నప్పటి నుంచే ఆడవారి పట్ల ఒక గౌరవాన్ని, ఒక మర్యాదను నేర్పించడం జరగాలి. ఇంత పైశాచికంగా తయారవుతున్న ఈ వ్యవస్థను మార్చాలంటే ఒక చట్టాలు మారాలి, తర్వాత సొసైటీలో ఉన్న ఎడ్యుకేషన్ వ్యవస్థ మారాలి, రక్షణ వ్యవస్థ మారాలి. అప్పుడే ఇలాంటి అత్యాచారాలకు పులి స్టాప్ అవుతుంది. ఆ చట్టాలు మారిన మాత్రాన ఈ వ్యవస్థ పులి స్టాప్ అనేది కాదు. మనిషి యొక్క తనలో ఆలోచన మెరుగుపడాలి. మనిషి పశువులో కాకుండా మనిషిలా ఆలోచించి మానవత్వంతో ఆలోచించినప్పుడే ఈ యొక్క అత్యాచారాలకు హత్యలకు పులి స్టాప్ అని జరుగుతుంది.